మన భారతీయులలో సనాతనంగా సాంప్రదాయం ఏంటి అంటే మహిళలు తులసి మొక్కలు ఇంట్లో ఉంచుకొని తులసి కోటను బృందావనంలాగా పెంచుకొని ఆ తులసి కోట దగ్గర నిత్యము ధూప దీప నైవేద్యాలను సమర్పించి ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడము మనకు సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఇది సనాతనంగా వస్తూ ఉన్నది. ఇది కార్తీక మాసంలో ఇంకా చాలా విశేషంగా మనము తులసి కళ్యాణాలను జరిపిస్తాం. అయితే మనకు ఈ తులసి మహత్యం అనేది చాలా గొప్పది. అయితే తులసి మొక్క, ఆ తులసి దళం లేకుండా ఆ విష్ణుమూర్తి అసలు దేన్ని స్వీకరించరు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. మరి అటువంటి తులసి మహత్యం వినడం అంటే చాలా అదృష్టం అది. అయితే మరి ఈ తులసి మహత్యాన్ని మనమే కాదండి వినడం, పరమాత్ముడు కూడా వింటాడట. అది ఏ రోజు అంటే ఈరోజు ఏకాదశి కదా, రేపు మనకు శ్రావణ మాసం శుక్లపక్ష ద్వాదశిని దామోదర ద్వాదశి అంటారు. దామోదర ద్వాదశి మరి దధి మదన ప్రారంభము అని అంటారు. పెరుగును చిలికి వెన్న తీసి నెయ్యి తయారు చేయడం అనేది శ్రవణ మాసంలో జరుగుతూ ఉంటుంది. అయితే ఈ దధి మదనం అనేది ప్రారంభం చేస్తారు ఒక మంచి రోజు, ఈ రోజు అన్నమాట అది. అయితే ఈ శుక్లపక్ష ద్వాదశి రోజు తిరుపతిలో ఏం చేస్తారు అంటే శ్రీ గోవిందరాజస్వామి వారిని పొద్దున్న పూట ఆరాధన చేస్తారు కదా. చేసిన తర్వాత గరుడ వాహనం మీద తిరువీధుల్లో ఉత్సవం చేస్తారు, అంటే ఊరేగింపు చేస్తారు. చేసి తిరిగి ఆలయానికి రాగానే అక్కడ బంగారు వాకిలి ముందు శ్రీవారిని వేంచేపు చేసి ఆస్థానం చేస్తారు. ఆస్థానం అంటే ఆ స్వామిని ఉంచి అక్కడ కొన్ని కార్యక్రమాలు. మరి అక్కడ జరిగే కార్యక్రమం ఏంటిది అంటే ఈ ఆస్థానంలో స్వామివారిని వేంచేపు చేసి తులసి మహత్యము అనే పురాణాన్ని పఠిస్తారట. అంటే స్వామివారు వింటారు తులసి మహత్యాన్ని రేపు. అటువంటి పుణ్యప్రదమైనది తులసి మహత్యం అన్నమాట. అట్లా సాక్షాత్తు ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ గోవిందరాజస్వామియే స్వయంగా ఆ తులసి మహత్యాన్ని వింటాడు. కాబట్టి మనందరం కూడా వినాలనే ఉద్దేశంతో నేను ఈ తులసి మహత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ తప్పకుండా వినండి, దాన్ని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీరు నచ్చింది, మీరు విన్నారు అని సంకేతము. అందుకోసం తప్పకుండా లైక్ చేయండి. మరి అదేవిధంగా ఏదైనా ఒక దామోదరాయ నమఃనో తులసి మాత నామాన్నో మీరు అక్కడ తప్పకుండా ఒకటి కామెంట్లో రాయండి. మరి మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మరి మనం ఇప్పుడు ఈ తులసి మహత్యాన్ని తెలుసుకుందాం. అయితే ఈ తులసి మహత్యం అనేది చాలా పురాణాలలో ఉంది. మన కార్తీక పురాణంలో కూడా ఉంది. తులసిని ఎలా పూజించాలి అనేది ఈ ఇతిహాసాలలో కూడా ఉన్నది. చాలా ఇప్పుడు భాగవతంలో కూడా ఉన్నది. రుక్మిణీదేవి తులసిని ఆరాధిస్తుంది. తులసి దళంతోనే కదా స్వామిని తూచడానికి వీలవుతుంది. సత్యభామ అన్ని నగలు పెట్టినా కూడా తూచలేకపోతుంది. కానీ కేవలం ఒక తులసి దళాన్ని భక్తితో ఉంచినప్పుడు ఆమె తూచగలుగుతుంది అన్నమాట. అంత గొప్పది, విశేషమైనది. అయితే సాక్షాత్ మహర్షి ధర్మరాజుకు ఈ తులసి మహత్యం గురించి చెప్పాడని పురాణంలో ఉందన్నమాట. అయితే ఈ సాక్షాత్ మహర్షి ధర్మరాజుకు ఏం చెప్తున్నాడు అంటే బ్రహ్మదేవుడు సైతం తులసి గొప్పతనాన్ని పూర్తిగా వర్ణించలేడు. అంతటి గొప్పది తులసి అనేది. తులసి దళాలతో కూడిన నీటితో స్నానం చేస్తే తుది శ్వాస విడిచాక వైకుంఠానికి వెళ్తారు. అందుకే మనం తులసి నీళ్లను పోస్తూ ఉంటారు ఎవరైనా మరణించినప్పుడు.
అట్లా వాళ్ళు వైకుంఠం చేరుకుంటారు. ఎవరైతే ఒక బృందావనంలాగా తులసి మొక్కను పెంచుతారో వారికి బ్రహ్మోత్సవం సిద్ధిస్తుంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో నివసించడం, తులసి చెట్టు పెంచడం, తులసి పూసల మాల ధరించడం, తులసి ఆకులు తినడం, ఇవన్నీ ఏవి చేసినా కూడా మనలో ఉన్న పాపాలు తొలగిపోతూ ఉంటాయట. మనం తులసితో ఎప్పుడూ అటాచ్ అయ్యి ఉండాలి. అలా ఉండడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోయి ఎప్పటికప్పుడు మనము పాపరహితులుగా ఉంటాం. కాబట్టి యమకింకరులు వచ్చినప్పుడు కూడా తులసి చెట్టు సమీపానికి రాలేరు. మనం ఎప్పుడైతే తులసి చెట్టును ఇంటి ముందర పెట్టుకుంటున్నామో ఆ తులసి చెట్టు ఉంటుంది కాబట్టి యమకింకర్లు కూడా దాని దగ్గరికి రాలేరు. అక్కడ తులసి ఉంది అంటే వాళ్ళు రాలేరు. అంటే మృత్యుదేవత కూడా మనను దరి చేరలేదట. అయితే సర్వదేవత మనము తులసిని పూజించేటప్పుడు యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అనే శ్లోకాన్ని కనుక రోజు చదివినట్టయితే అన్ని సమస్యలు కష్టాలు తొలగిపోతాయి. ఎందుకు అంటే మూలములో యన్మూలే సర్వతీర్థాని, మనం నీళ్లు పోసి యన్మూలే సర్వతీర్థాని అంటే అన్ని తీర్థాలు అందులోనే ఉన్నాయి అని మనం ఇలా మట్టిని ముట్టి నెత్తి మీద చల్లుకుంటే ఆ నీళ్లను మనము సర్వతీర్థాలలో స్నానం చేసిన పుణ్యం కలుగుతుందట. మరి యన్మధ్యే సర్వదేవత, మరి కాండానికి మనం పసుపు కుంకుమ పెడతాం అంటే సర్వదేవతలకు ఆరాధన చేసినట్టు. ఆ విధంగా మరి యదగ్రే సర్వ వేదాం అంటే అగ్రానికి ఏం చేస్తాము, ఒక ఆకు మీద నీళ్లు పోసి ఇలా అని మనం తీర్థంగా తీసుకుంటాం కదా. అలా తీసుకున్నప్పుడు ఆ అగ్రంలలో ఏముంటాయంటే వేదాల సారం, వేదాలు ఉంటాయట, వేద శక్తి ఉంటుంది అందులో. కాబట్టి మనం అలా తీర్థం తీసుకున్నప్పుడు ఆ వేద జ్ఞానం అనేది మనకు అంటబట్టి మన జ్ఞానవంతులమై పాపాలు తొలగించబడిన వాళ్ళమై మనము ఆ వికుంఠుడి అనుగ్రహాన్ని పొందుతాము, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతామన్నమాట. ఇట్లా తులసి దాని అద్భుతమైన మహిమలను తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇంకా నారదుడు ఒకసారి పరమశివుడిని అడిగాడట. అయితే అప్పుడు పరమశివుడు కూడా నారద మునితోని ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నారద, నీకు తప్పకుండా నేను తులసి మహాత్యాన్ని చెప్తాను, విను. దీని అద్భుతమైన మహిమలను ఎవరు విన్నా కూడా వాళ్ళ పాపాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి శ్రద్ధగా విను అని చెప్తూ ఉన్నాడు. తులసీదేవి యొక్క మహిమలను విన్న వ్యక్తి తన పాపపు చర్యలను అన్నింటినీ పోగొట్టుకుంటాడు. అంటే పాపము చెయ్యాలి అనే ఆలోచనలు ఉన్నా పోతాయి, చేసిన పాపాలు కూడా పోతాయి, ఇంకా ఎప్పటికీ ఆలోచనలు రావు. అందుకే రోజు తులసిని పూజించాలి. ఎటైనా బయటకు వెళ్ళేటప్పుడు తులసికి నమస్కరించుకుని వెళ్ళాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట. అట్లా మనము అటు చెడు పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉండమట తులసిని పూజించేవాళ్ళు. మరి అనేక జన్మల నుండి చేసిన పాపాలు, జన్మాంతర పాపాలు కూడా తొలగిపోతాయి. అంటే ఒకటే రోజు చేసి అన్ని పాపాలు పోయినాయి ఇక అయిపోయిందంటే కాదండి. రోజు చేస్తూ 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 భక్తితో ఆ అమ్మను కొలుస్తూ ఉంటే ఎట్లెట్లా చేస్తూ ఉంటే అట్లట్లా మనం కష్టపడి సంపాదిస్తుంటే డబ్బులు జమ అవుతాయి. అంతే కదా అండి. అలాగే ఏదైనా 10 మందితో మాట్లాడితే ఒక మంచి పేరు గుర్తింపు వస్తుంది. అలాగే తులసి మాతను పూజించడం వల్ల ఈ జన్మలోనే కాదు ఇంతకుముందు జన్మలలో చేసిన పాపాలు కూడా తొలగించబడతాయట. మరి సాక్షాత్తు ఆ విష్ణులోకాన్ని చేరుకుంటామట మరణానంతరం. మరి ఇంకా తులసీదేవి యొక్క ఆకులు, పూలు, వేర్లు, బెరడు, కొమ్మలు, కాండము, చివరకు ఆ తులసి చెట్టు నీడలో మనం కూర్చొని
విష్ణునామాన్ని దామోదర అని ఏదో ఒకటి నామాన్ని జపించినా కూడా మనకు అదే ఫలితం కలుగుతుంది. మనము ఎప్పుడు కూడా అంటే ఎంతటి పాపాత్ముడైనా సరే ఆ విధంగా కనీసం ఆ చెట్టును చూడడము, తాకడము, నీళ్ళు వేయడము ఏదో ఒకటి చేసిన, అక్కడ కూర్చొని కనీసం ఒక నామాన్ని జపించిన, తులసిని ప్రేమతో పెంచుకున్న, ఇట్లాంటి ఏవి చేసినా కూడా మనకు ఆ పాపాలన్నీ ఎంతటి పాపాలైనా సరే తొలగింపబడతాయి అలా రోజు చేస్తూ ఉంటే అని పరమశివుడు నారదుడికి చెప్తూ ఉన్నాడు. మరి మనము ఎవరైనా మన వల్ల కాదండి, వేరే వాళ్ళ వల్ల కూడా మనకు కొన్ని పాపాలు అంటగట్టబడతాయి. ఆడేదో చెప్తాడు, మనం ఏదో చేస్తే మనకు పాపం కలుగుతుంది. అయ్యో మనకు పాపం కలిగిందే అనుకుంటాం. మనము పూజలు చేసి వాళ్ళ పాపాలు కూడా తొలగాలి అని కోరుకుంటే వాళ్ళ పాపాలు కూడా తొలగిపోతాయట. అంటే మన అభ్యర్థన మేరకు, అంటే తులసి మాత పరిధిలో ఎవరెవరు ఉంటే వాళ్ళ పాపాలు తొలగిపోతాయి, విముక్తి పొందుతారట పాపాల నుండి. మరి మరణ సమయంలో కృష్ణ భగవానుని నామాన్ని స్వీకరించి తులసీదేవి యొక్క చెట్టును తాకితే తప్పకుండా వాళ్ళు వైకుంఠాన్ని చేరతారట. మరి ఇంకా మృతదేహాన్ని దహనం చేసేటప్పుడు కూడా ఒక చిన్న తులసి చెక్కను, కొమ్మ ఏదో ఉంటుంది కదా ఎండిపోయిందో, దాన్ని కనుక వేస్తే తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట. విష్ణుదూతలు వస్తారట. తులసి చెట్టు కనుక దానంలో వేస్తే విష్ణుదూతలు వచ్చి ఆ ఆత్మను తీసుకువెళ్తాయి. శరీరం గాలిపోయిన వ్యక్తిని తీసుకువెళ్తారు విష్ణుదూతలు. మరి అట్లా మండుతూ ఉన్నప్పుడు యమదూతలు వస్తారు, కానీ ఎవరు కూడా ఆ ప్రాంతానికి చేరుకోలేరట. ఎందుకంటే తులసి చెక్కతోని దహనం చేయడం వల్ల. అంతటి మహిమ గలది తులసి. మరి పవిత్ర స్థలాల కంటే ఇంకా పవిత్రంగా ఉంటుంది ఎప్పుడు ఒక తులసి మొక్క ఉంటే. అది దేవాలయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎన్ని ఉన్నా అని ఒక తులసి మొక్క ఉండాలి అక్కడ. ఆ తులసి మొక్క ఉన్న ప్రదేశము అతి పవిత్రమైనది అని సాక్షాత్తు శ్రీకృష్ణుడు పోయి తెలియజేసిండు అనమాట. అందుకని అన్ని దేవాలయాల్లో కూడా తులసి మొక్కలను కూడా నాటుతారు. తులసి వనాలు కూడా ఉంటాయి. మరి తులసీదేవి వాసన, మనకు తులసి చెట్లు చాలా ఉన్నాయనుకోండి, అది గాలికి ఆ వాసన చేరుతుంది. ఆ వాసన ఎక్కడెక్కడ చేరుతుందో, ఎంతవరకు చేరుతుందో వాళ్ళంతా, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు, ఆ ప్రదేశము అంతా పవిత్రమైపోతుందట, శుద్ధి చేయబడుతుంది. అక్కడ ఎటువంటి క్రిమి కీటకాలు, అందుకే కదా మన కరోనా వచ్చినప్పుడు తులసి తీర్థం తీసుకునే వాళ్లకు ఎక్కువగా కరోనా రాలేదు, తులసిని పూజించే వాళ్ళకని రాసిండ్రు అప్పుడు పేపర్లో. అది నిజం అన్నమాట. అప్పుడు అక్కడ మరి ఎవరైతే తులసి చెట్టును పూజిస్తారో, ఆ తులసీదేవి నుండి మట్టిని తీసుకుంటారో, తలను ధరిస్తారో, వాళ్ళ ఇళ్ళల్లోనట శ్రీకృష్ణుడితో పాటు దేవతలందరూ ఉంటారు. సాక్షాత్ విష్ణుమూర్తి ఉంటే ఇంకా దేవతల గురించి అడిగేదే లేదు. గోకులంలో ఉంటే గోకులానికి పోతారు దేవతలందరూ, బ్రహ్మాది దేవతలు పోయినరు కదా. చిన్ని కృష్ణుడు ఆడుకుంటుంటే చూడడానికి ఆయన లీలలు. అంటే ఆఫీసర్ ఎక్కడుంటే మిగతా వాళ్ళందరూ అక్కడికి పోవాలి పని చేయడానికి. చెట్టు కింద కూర్చుంటే చెట్టు కింద, అడవిలో ఉంటే అడవికి, ఆయన వెంటనే కదా వీళ్ళందరూ పనులు చేయాలి. మరి అందుకని కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ దేవతలందరూ ఉంటారు. కృష్ణుడు ఎక్కడుంటాడు అంటే తులసి మాత ఉన్న చోట కృష్ణుడు తప్పకుండా ఉంటాడు కొలువై అని మనకు పరమశివుడు తెలియజేస్తున్నాడు. ఇంతటి మహిమ తులసి చెట్టుకు ఉంటుంది కాబట్టే మనము తప్పకుండా ఇంట్లో తులసి చెట్టు పెంచుకోవాలి.
తప్పకుండా దానికి పూజించాలి. పొద్దునో సాయంత్రమో దీపాన్ని వెలిగించాలి. రోజు తులసి చెట్టుకు పూజ చేసుకోవాలి. చక్కగా ప్రతినిత్యం కనుక స్త్రీలు తులసి కోటకు పూజ చేసినట్టయితే సకల శుభాలు కలుగుతాయి. వాళ్ళ ఇళ్ళల్లో ఎటువంటి గొడవలు ఉండవు. మంచి సౌభాగ్యం కలుగుతుంది స్త్రీలకు. మరి తులసి మహత్యం గురించి మీరు విన్నారంటే ఇంకా కోటి గోవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది అని సాక్షాత్తు పరమశివుడు నారదమునికి తెలియజేసిండు. ఇది మనకు పురాణాలలో, అన్ని పురాణాలలో తులసి మహత్యం గురించి ఉందండి. మరి సాక్షాత్తు పరమశివుడు నారదుల వారికి తెలియజేసిండ్రు. దీన్ని మనకు తిరుపతిలో గోవిందరాజస్వామి ఎదుట ఈ పురాణాన్ని మరి శ్లోక రూపంలో కానీ వాళ్ళు పారాయణం చేస్తారు. అక్కడ పూజారులు, అర్చకులు అది వింటారు. విన్న తర్వాత మళ్ళీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి అంత మహిమ గల తులసి మహత్యాన్ని ఈ దామోదర ద్వాదశి రోజు మనం అందరము విందాము. చక్కగా ఇది పెట్టుకొని అందరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చుట్టూ కూర్చొని హాయిగా వినండి. ఆ తులసి మాతకు నమస్కరించుకోండి. ఈ శ్లోకాన్ని కూడా చదువుకోండి. ప్రదక్షిణ చేసి అక్షంతలు నీళ్ళతో వదిలి నమస్కరించుకోండి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసీన్ త్వాం నమామ్యహం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.